యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమతో వందనములు. విజ్డమ్ ఆఫ్ గాడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము బైబిలు సంపూర్ణ వాక్యము, బైబిల్ ఈజ్ కంప్లీట్ వర్డ్ అనే విషయాన్ని గురించి ఆలోచించుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మనం ఇంగ్లీష్లో గమనించినట్లయితే all scriptures is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instructions in righteousness, that the man of God may be complete, truly equipped for every good work. ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము సంపూర్ణమైనది, పూర్ణమైనది. మన దేవుడు సంపూర్ణుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణుడు. దైవావేశం వలన కలిగిన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కలిగిన ఈ లేఖనాలు సంపూర్ణమైనవి. ఈ సంపూర్ణమైన లేఖనాలు వాక్యము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరముగా ఉన్నది అని మనకి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. బైబిలు సంపూర్ణమైనది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము కూడా సంపూర్ణమైనది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ బైబిలు, ఈ లేఖనాలు ఉపదేశించడానికి ఉపయోగపడుతుంది, ఖండించడానికి ఉపయోగపడుతుంది, తప్పును దిద్దడానికి ఉపయోగపడుతుంది, నీతి యందు శిక్ష చేయడానికి ఉపయోగకరముగా ఉన్నది. మనం దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలను మనం గమనిద్దాం. ముందుగా పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయం. ఇక్కడ 6వ అధ్యాయంలో మన పితరుడైనటువంటి నోవాహును మనం గమనిస్తాము. ఆయన యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఆయన నిందారహితుడుగా, నీతిమంతుడుగా దేవునికి కనబడ్డాడు. చితిసారకపు మానుతో ఓడను తయారు చేసుకోమన్నాడు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారం ఓడను తయారు చేశాడు. ఆయన సుమారుగా 100 సంవత్సరములు అవిధేయులకు ప్రకటించాడు, ఉపదేశించాడు, బోధించాడు. కానీ ఎవ్వరు కూడా విధేయత చూపలేదు. విధేయత చూపిన 8 మంది మాత్రమే ఓడ ద్వారా రక్షింపబడ్డారు. చూడండి, వాక్యము ఉపదేశించడం ద్వారా 8 మంది రక్షింపబడ్డారు. విధేయత చూపని వారందరూ, అవిధేయులైన వారందరూ జలప్రళయం ద్వారా నాశనం చేయబడ్డారు. కాబట్టి ఉపదేశించడం ద్వారా ఈ కుటుంబం రక్షణ పొందినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము
అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36 నుంచి 47 వచనాల్లో మనం గమనించినట్లయితే, అపోస్తులుడైన పేతురు ఉపదేశిస్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఇక్కడ ఎప్పుడైతే పేతురు గారు ఉపదేశిస్తున్నారో, ఇజ్రాయేలీలు, అక్కడున్న యూదులు వారి హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా వారి హృదయం నొచ్చుకునింది. అయ్యో, ప్రభువును క్రీస్తును సిలువ వేశాం అని వారి హృదయం నొచ్చుకునింది, పశ్చాత్తాపడ్డారు. అప్పుడు మేమేం చేయాలని చెప్పి అడుగుతున్నారు. దానికి పేతురు తెలియజేస్తున్నారు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు అదేవిధంగా మారు మనసు పొందారు. పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని 3,000 మందిగా సంఘముగా చేర్చబడ్డారు. ఇక్కడ ఉపదేశించడం ద్వారా వీరందరూ కూడా రక్షింపబడ్డారు. కాబట్టి దైవావేశం వలన కలిగిన ఈ లేఖనము ఉపదేశించడానికి ఉపయోగకరముగా ఉంది. దాని ద్వారా వీరందరూ కూడా రక్షింపబడ్డారు. జీవ మార్గములోనికి వీరందరూ కూడా నడిచారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అలాగే మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే, రెండవదిగా ఖండించుటకు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు, మరొకసారి, సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడు అయ్యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఇక్కడ చూడండి, అపోస్తుడైన పేతురును ఖండిస్తున్నాడు. ఎందుకు ఖండిస్తున్నాడంటే, ఆయన సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచి, అంటే ఆయన
సువార్త సత్య క్రమం చొప్పున నడుచుకోకపోవడం ద్వారా పేతురు గారు ఖండింపబడ్డాడు అపోస్తులైన పౌలు చేత. కాబట్టి ఈ దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు ఉపయోగపడుతుంది, ప్రయోజనకరముగా ఉన్నది. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 8వ అధ్యాయము, అపోస్తల కార్యము 8వ అధ్యాయము. ఇక్కడ గారడివాడైన సీమోనును మనం గమనిస్తున్నాం. గారడివాడైన సీమోను, ఇతడు కూడా నమ్మి బాప్తీసం పొందాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే, పేతురును యోహానును ఎవరి మీదైతే చేతులు ఉంచారో వారు పరిశుద్ధాత్మ పొందుతున్నారు, వారి మీదకి పరిశుద్ధాత్మ దిగుతోంది. ఈయన ఇది చూసి ఆ అధికారాన్ని, ఆ దేవుని వరాన్ని నాకు కూడా ఇవ్వండి అని చెప్పి ద్రవ్యాన్ని ఉంచాడు. అప్పుడు వారు, నీ ద్రవ్యము నీతో కూడా నశించిపోతుంది, నీవు దేవుని వరమును ద్రవ్యము పెట్టి కొనాలని చూస్తున్నావా, సంపాదించాలని తలంచుకుంటున్నావా అని చెప్పి పేతురు, యోహానులు అతనిని ఖండించారు. అతడు ఖండించినప్పుడు చూడండి, ఆ మాట చదువుకుందాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 22-23 వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇతను ఘోర పాపంలో ఉన్నాడు, దుర్నీతి బంధకంలో ఉన్నాడు, ఘోర దుష్టత్వంలో ఉన్నాడు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని దేవుణ్ణి వేడుకో, మారు మనసు పొందు, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇతడు వెంటనే వారు ఖండించినప్పుడు తన యొక్క తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. 24వ వచనంలో, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ఇక్కడ చూడండి, దైవావేశం వలన కలిగిన లేఖనము ఖండిస్తూ ఉంది. పేతురు, యోహానులు ఖండించినప్పుడు గారడివాడైన సీమోను తన యొక్క తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ, మీరు నా కొరకు ప్రార్థన చేయండి, అవేవి నా మీదకి రాకుండా అని చెప్పి వారిని వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు. కాబట్టి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి ఉపయోగకరముగా ఉన్నది. తప్పు దిద్దుకొనటానికి, తప్పు దిద్దుటకు ప్రయోజనకరముగా ఉన్నది. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 17వ అధ్యాయము, అపోస్తల కార్యము 17వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అరెయోపగు అనే సభ యొద్ద అతడు నిలిచి మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యమును ఉపదేశించినప్పుడు అక్కడున్న వారందరూ కూడా అనేకులు ఆయనను హత్తుకొని
విశ్వసించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తోంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము బైబిలు సంపూర్ణమైనది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము సంపూర్ణమైనది. ఇది ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి ప్రియమైన వారలారా. ఎంతటి వారినైనా సరే మనం వాక్యము ద్వారా వారు వాక్యానుసారంగా నడుచుకొనని ఎడల మనం ఖండించాలి. ఖండించినప్పుడు వారు సత్యానికి విధేయులైతే, దైవావేశం వలన కలిగిన లేఖనమునకు విధేయులైతే వారి యొక్క తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. వాక్యమునకు విధేయులవుతారు. వారు జీవ మార్గంలో కొనసాగుతారు అనే విషయాన్ని మనమందరము గ్రహించాలి. ఇంకా మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. ఇక్కడ దైవావేశం వలన కలిగిన లేఖనము ద్వారా మనము తీర్పు తీర్చడానికి అవకాశం ఉంది. ఈ జీవన సంబంధమైన విషయాల గురించి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చు. ఈ దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరంగా ఉన్నది. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము ఇక్కడ మనం అననీయ సప్పీరాలను మనం గమనిస్తాం. భార్యాభర్తలని వీరు ఏకమై పొలాన్ని అమ్మారు. కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టడం అనేది జరిగింది. చూడండి, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 విషయాలను మనం గమనించాలి. ఒకటి, వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. రెండవది, దేవునితోనే అబద్ధమాడారు. మూడవది, ప్రభు యొక్క ఆత్మను శోధించారు. చూడండి, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చారో, దేవునితో అబద్ధమాడారో, ప్రభు యొక్క ఆత్మను శోధించారో, వెంటనే వారు అక్కడికక్కడే పడి చనిపోయినట్లుగా, మరణించినట్లుగా మనం అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇక్కడ వెంటనే శిక్ష అనేది, నీతి యందు శిక్ష అనేది వెంటనే జరిగిపోయింది.
కాబట్టి మనం పరిపూర్ణమైన సంపూర్ణమైన ఈ బైబిలును నమ్మాలి. ఇది పరిపూర్ణమైన గ్రంథము, సంపూర్ణమైన గ్రంథము. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా సంపూర్ణమైనది. మన దేవుడు సంపూర్ణుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణుడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా సంపూర్ణమైనది. ప్రభు యొక్క సంఘము, క్రీస్తు సంఘము పరిపూర్ణమైనది. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా ఉన్నది. కాబట్టి మనమందరము కూడా సంపూర్ణులు అవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, సంపూర్ణముగా నేను వాక్యమును ప్రకటించుచున్నాను. వాక్యము సంపూర్ణమైనది కాబట్టి నేను సంపూర్ణముగా ప్రకటిస్తున్నాను, ఉపదేశిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిలు సంపూర్ణమైనది. బైబిల్ ఈజ్ కంప్లీట్ వర్డ్. ఇది మనకి ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరముగా ఉన్నది. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ సంపూర్ణమైన బైబిలును, వాక్యమును నమ్మలేదో, ఈ ఉపదేశానికి చెవియొగ్గి దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ గద్దింపునకు లోబడి మిమ్మల్ని మీరు దిద్దుకొని రక్షింపబడాలని, రక్షింపబడిన మనమందరము రక్షణను అంతము వరకు కొనసాగించాలని, క్రీస్తు సంఘములో మనమందరము సంపూర్ణులమవ్వాలని క్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ప్రేమతో వందనములు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మరిన్ని స్తుతులు, మీ ఆత్మను బట్టి స్తోత్రములు తండ్రి. మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథమును బట్టి, సంపూర్ణ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా రక్షణను మేము అంతం వరకు భయముతో, వణుకుతో కొనసాగించులాగున సహాయం దయచేయండి. మేము సంపూర్ణులు అవ్వడానికి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ పొందని వారు వాక్యము ద్వారా రక్షణ పొందులాగున సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకము విపత్కర పరిస్థితుల్లో ఉంది తండ్రి. ఈ వైరస్ను క్రీస్తు నామంలో తొలగించమని, త్వరగా దీనికి వ్యాక్సిన్ లభించులాగున కృపను అనుగ్రహించమని, ఈ ప్రపంచమునకు శాంతి సమాధానం దయచేయమని, ప్రపంచమునకు ఆరోగ్యమును అనుగ్రహించమని, ప్రభు సంఘములను, ప్రభు సేవకులను, స్థానిక సంఘములను దీవించమని, ఆశీర్వదించమని, కాచి కాపాడి భద్రపరచమని, ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయుచున్న ప్రతి ఉద్యోగిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి పనివారిని దీవించమని, ఆశీర్వదించమని, సమస్తం మీ కర్మలకు అప్పగించుకుంటూ మేము అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా ఇవ్వగల దేవుడు అని నమ్ముతూ మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. మీ అందరికీ శుభములు.